బీసీలు ఐక్యమై పోరాడితేనే వారికి రావాల్సిన హక్కులు దక్కుతాయన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్. బీసీ యోధుల చరిత్రను ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ రచయితల సమాఖ్య ఆవిర్భావం ఘనంగా నిర్వహించారు. కవులు రచయితలుగా తమ వంతు పాత్ర పోషించేందుకు బీసీ రచయితల సమాఖ్య ఏర్పాటు చేశామని చెప్పారు జూలూరి గౌరీశంకర్. మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాజకీయ పార్టీలు బీసీలకు హామీలు మాత్రమే ఇస్తున్నాయని, నెరవేర్చడంలో విఫలమవుతున్నాయన్నారు. త్వరలో 33 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీసీల కోసం రాజకీయ పార్టీలన్నీ కూడా వాగ్దానాలు చేస్తాయి, డిక్లరేషన్లు ఇస్తాయి. ఆచరణలో చూస్తే అవి శూన్యమైపోతూ ఉంటాయి. దాన్ని ప్రశ్నించే ఒక ప్రశ్నల కొడవళ్లుగా కళాలు గళాలు పైకి ఎగిసిపడడానికి బీసీ రచయితల సమైక్య ఆవిర్భవించింది. చాలా వరకు బీసీలు ఈ దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి వాళ్ళు, చాలా వరకు సగం జనాభాగా ఉన్నటువంటి వీళ్లకు సమాన హక్కులు లేకపోవడం అన్నటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచిపోయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు బీసీల హక్కుల కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాయి. బీసీ జనగణన గురించి మాట్లాడుతూ ఉన్నాయి. జనగణనలో కూడా మళ్ళీ బీసీలకు సంబంధించినటువంటి సామాజిక సర్వే కేంద్రం నుంచి లేదన్నటువంటి విషయాన్ని మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో బీసీ ఆవిర్భవించడం అన్నటువంటిది అవసరమైనటువంటిది, ఒక చారిత్రకంగా అవసరమైనటువంటి పని. చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది బీసీ రచయితలు ఉన్నారు, వందలాది మంది ఉన్నారు. బీసీ కవులు ఉన్నారు, బీసీ కళాకారులు ఉన్నారు. తమ ఆట పాట మాటతో సుద్దాల హనుమంతు దగ్గర నుంచి ఇప్పటి వరకు మన గాజోజు వరకు వీళ్ళంతా కూడా తమ యొక్క కంఠాలను వినిపిస్తూ ఆనాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో, నాటి 69 ఉద్యమంలో, గతంలో మనందరం పాల్గొని దాంట్లో ఆట పాట మాటను వినిపించినటువంటి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అగ్రభాగాన నిలిచింది బీసీలే, అగ్రభాగాన ఉన్నది బీసీలే. వీళ్ళందరి యొక్క పాత్ర లేకుండా, వారి యొక్క కళల రచనలు లేకుండా ఉద్యమమే విజయవంతాలు కాలేదు. కాబట్టి ఇలాంటి శిక్షణ పొందినటువంటి శక్తివంతులైనటువంటి బీసీ కవులు రచయితలు తెలంగాణలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అన్ని ఉద్యమాలకు ఊతాన్ని ఇచ్చాం మేము, అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాం మేము, ఇప్పుడు మా కోసం మేము ఈ రచయితల ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తామన్నటువంటి సోయితో బీసీ రచయితల సమైక్య ముందుకు వచ్చింది.